కాసేపట్లో ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. మోడీ ఏం మాట్లాడతారు, ఏ అంశాలను ప్రస్తావిస్తారు అన్న దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి తగ్గిన జీఎస్టీ అమల్లోకి రానుంది. దీంతో పలు వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. దీనిపై ప్రకటన చేయనున్నారు ప్రధాని మోడీ. మరోవైపు అమెరికాతో వాణిజ్య చర్చలు, టారిఫ్స్ పెరిగిన H1B వీసా రుసుంపై ప్రధాని మాట్లాడే అవకాశాలున్నాయి. ఇప్పటికే 10 సార్లకు పైగా జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధాని. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. సంతోష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ ప్రసంగం అంటేనే ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ప్రతిసారి కూడా ఈ జాతిని ఉద్దేశించి ఏ విధంగానైతే ప్రసంగించారో అవన్నీ కూడా చాలా కీలక సమయాలు. అంటే కోవిడ్ కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అంతేకాదు ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఇటువంటి ప్రసంగాలు చేస్తూ వచ్చారు ప్రధాని. అయితే ఈరోజు మరికొద్ది సేపట్లో సరిగ్గా 5 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఇంతకీ ప్రధానమంత్రి ఏం మాట్లాడబోతున్నారు, ఏ అంశాలను తన ప్రసంగంలో చెప్పబోతున్నారనే దాని మీద దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఒక దేశంలోని ప్రజలే కాదు, వివిధ దేశాల్లో బయట ఉన్నటువంటి భారతీయులు సైతం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కొన్ని ప్రత్యేక పరిణామాలను ఖచ్చితంగా ప్రధానమంత్రి ప్రసంగించబోతున్నారా, ఆయన ప్రసంగంలో కొన్నింటికి పరిష్కారాలు దొరకబోతున్నాయనే దాని మీద ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ మనకు పిఎంఓ నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకు మొదట జీఎస్టీకి సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానమంత్రి ఫోకస్ పెడతారనేటువంటి విషయం తెలుస్తుంది. ఎందుకంటే గతంలో జీఎస్టీ అంటే పెద్ద ఎత్తున బాధుడు అనేటటువంటి ఒక చర్చ జరిగింది. అంతేకాదు ట్యాక్స్ల రూపంలో జీఎస్టీ పేరుతో స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు అత్యధికంగా వసూలు చేసినటువంటి సందర్భాలు కూడా కనిపించాయి. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, దాంతోపాటు విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి వస్తువులు, ఆరోగ్యానికి ఉపయోగపడేటటువంటి వస్తువులు, ఇలా ఎన్నో అంశాల్లో కూడా పెద్ద ఎత్తున జీఎస్టీ వసూలు అనేటివి కనిపించాయి. కానీ ఇప్పుడు జీఎస్టీని మొత్తం రేషనలైజేషన్ చేశారు. రేపటి నుంచి ఈ కొత్తగా చేసినటువంటి మార్పులు అమలు కాబోతున్నాయి. సో ఖచ్చితంగా జీఎస్టీ పైనే ప్రధానమంత్రి ప్రసంగం ఉండబోతుందనే విషయం కూడా స్పష్టమవుతుంది. గతంలో మనం చూసాము, అంటే ఈ రోజు వరకు కూడా 5%, దాంతోపాటు మరికొన్ని జీఎస్టీ స్లాబ్లు ఉన్నాయి. అటువంటి స్లాబులు లేకుండా పూర్తిగా ఇప్పుడు ఇక 5%, 18% స్లాబులు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత 40% అనేది మరొక కొత్త శాతం తీసుకొచ్చారు. అందులో సూపర్ లగ్జరీకి సంబంధించినటువంటి వస్తువులు ఉండబోతున్నాయి. సో మొత్తానికి సామాన్యులకు మేలు జరిగేలా, ప్రత్యేకంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ల పైన ఉన్నటువంటి 18% ఏదైతే జీఎస్టీని మొత్తం తొలగించేశారు. సో ఇవన్నీ ఖచ్చితంగా భారత ప్రజలకు లబ్ధి చేకూరనున్నాయి. సో అదే అంశంపై ప్రధాని ప్రసంగించబోతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది.